హలో గైస్ వాట్సాప్. ఈ పుల్లకూర మీరు ఒకసారి ట్రై చేశారో పిచ్చెక్కిపోతారు. ఇవాళ ఒక మంచి రెసిపీ, అది కూడా మన చిత్తూరు కల్లా చేసుకుండే వంకాయ పుల్లకూరమ్మో. పుల్ల పుల్లగా కారం కారంగా సూపర్ టేస్టీగా ఉండే ఈ వంకాయ పుల్లకూరని నా స్టైల్లో ఒకసారి చేసేద్దాం వచ్చేయండి. ఈ పుల్లకూర సంగట్లోకి, అన్నంలోకి, ఎందులోకైనా బ్రహ్మాండంగా ఉంటుంది. ముందుగా లేత వంకాయలు ఒక అరకిలో తీసుకోండి. ఇలా రఫ్గా చాప్ చేసుకోండి. ఒక మీడియం సైజ్ ఆనియన్ ఈ విధంగా కట్ చేసుకోండి. ఒక 100 గ్రాములు పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, చింతపండు, ఇలా సగం పండినటువంటి 2 టమోటాలు రఫ్గా ఈ విధంగా కట్ చేసుకోండి. పోపు కోసం ఆవాలు, జీలకర్ర, మెంతులు తీసి పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని అందులోకి ఒక 2 గరిటెలు నూనెని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు, జీలకర్ర, మెంతుల్ని వేసేసుకొని కొద్దిగా వేయించుకోండి. ఆవాలు కొద్దిగా చిటపట అన్నాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని యాడ్ చేసుకోండి. అలానే ఒక 2 రెమ్మలు కరివేపాకుని కూడా యాడ్ చేసుకోండి. వీటిని ఒకసారి కలుపుకొని కాసేపు ఫ్రై చేసుకుందాం. వీటిని ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ అనేటివి కొద్దిగా మగ్గితే సరిపోతుంది. ఇందులోకి పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న వెంటనే కట్ చేసి పెట్టుకున్న వంకాయలను కూడా యాడ్ చేసుకోండి. వేసుకున్న వంకాయ పచ్చిమిరపకాయల్ని బాగా కలుపుకొని ఆయిల్లో ఒక 1 మినిట్ వరకు ఇలానే ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూను సాల్ట్ని యాడ్ చేసుకొని ఇలా కలుపుకుంటూ ఆయిల్లోనే వీటిని ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని వంకాయలు, పచ్చిమిరపకాయల్ని మగ్గించుకుందాం. మధ్య మధ్యలో మూత తెరుస్తూ కలుపుకుంటూ వంకాయలు, పచ్చిమిరపకాయల్ని బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా ఎంత బాగా ఫ్రై చేస్తారో అంత టేస్టీగా వస్తుంది పుల్లకూర. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమోటాలని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక ఇలా కలుపుకొని తీసి పెట్టుకున్న చింతపండుని కూడా యాడ్ చేసుకోండి. వీటన్నింటిని బాగా ఒకసారి కలిపి మూత పెట్టేయండి. ఒక 1 మినిట్ టమాటోలు బాగా మగ్గించుకోండి. ఇలా వేసుకున్న టమాటోలు, వంకాయలు హాఫ్ వరకు ఇలా మ్యాష్ అయిపోవాలి. ఈ విధంగా వేయించుకుంటేనే పుల్లకూర టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు, కారం, పులుపుని ఒకసారి చెక్ చేసుకొని ఏవైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటే ఇక్కడే యాడ్ చేసుకుందాం. కూర కొంచెం ఉడుకుతుంది అన్నప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విషిల్స్ మాత్రమే పెట్టుకోండి. 2 విషిల్స్ తర్వాత ప్రెషర్ అనేది పూర్తిగా రిలీజ్ అయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి ఇలా పప్పు గుత్తితో లేదా మ్యాషర్తో పుల్లకూరని దుద్దుకోండి. అంతేనండి, సూపర్ టేస్టీగా ఉండే మన వంకాయ పుల్లకూర అయితే రెడీ అయిపోయింది. క్విక్ అండ్ ఈజీగా అయిపోవాలి కర్రీ అన్నప్పుడు ఈ పుల్లకూర చేసేయండి, చాలా త్వరగా అయిపోతుంది. ఈ పుల్లకూరకి తిరగమాత ఏం అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ పోపు వేసేసుకున్నాం కాబట్టి. వాటర్లో ఉడికించి చేసుకున్న పుల్లకూరకైతే మనం లాస్ట్లో తిరగమాత పెట్టుకోవాలి. చూస్తుంటేనే నోరూరుతుంది కదూ. అయితే మీరెప్పుడు చేస్తున్నారు ఈ పుల్లకూరని? చేసి ఎలా వచ్చిందో పక్కా కామెంట్ చేయండి. మీరు అలానే చూస్తూ ఉండకండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే ఫాలో అయిపోండి. మరో మంచి రెసిపీతో మళ్ళా కలుద్దాం. బాయ్ గాయ్స్.